చీర కట్టుకుని వెళ్ళొద్దని నేను కండిషన్ పెట్టలేదు. మోడర్న్ డ్రెస్లో వెళ్ళాలని నేనేం ఫోర్స్ చేయలేదు. నీకు నువ్వు డిసైడ్ అవ్వాలని చెప్పాను. మారాడన్న నీ ఫీలింగ్ని నమ్మకాన్ని చెక్ చేసుకోమని చెప్పాను. నువ్వు మారిన దానివే అయితే నిజాయితీగా ఉండేదాన్ని. బుర్రను ఉపయోగించి కుట్రకి తెరతీశావు. నన్ను మోసం చేసి నీ పరువు కాపాడుకున్నావు. లేదండి, మీరు ఊహించింది తప్పు. నేను ఎలాంటి కుట్ర చేయలేదు. అప్పుడు నటనే, ఇప్పుడు నటనే. అయినా నేను ఫోన్ చేయగానే బయటికి ఎందుకు వెళ్ళానో తెలుసా? ఇక్కడే ఉంటే నీ మొహం చూడాల్సి వస్తుందని. వ్రతం జరిగేంతసేపు నేను ఇంట్లోనే ఉంటే నీ భర్తనని నాకు గుర్తొస్తుందని. అన్నిటికీ మించి ప్రియాంక ఉదయమే బాంబే వెళ్ళింది. అక్కడి నుంచి ఫోన్ చేసింది. బాంబేలో ఉన్న ప్రియాంకకి వైజాగ్లో యాక్సిడెంట్ ఎలా అవుతుందో నీకే తెలియాలి. అసలు నా ఇంటి ల్యాండ్ లైన్ నెంబర్ ప్రియాంకకి తెలియదు. తన ఫోన్లో నెంబర్ చూసి ఎవరో ఎందుకు కాల్ చేస్తారు? ఇది తెలియక అతి తెలివిని వాడి గొప్పగా ప్లాన్ చేశావు. కానీ ఫెయిల్ అయ్యావు. చీరలో వెళ్ళి వ్రతంలో కూర్చుని నా దగ్గర ఓడిపోయావు. నీకు 2 చెంప దెబ్బలు ఒకేసారి తగిలాయి. లేదు, నేను మీకు నచ్చినట్టు మోడర్న్ డ్రెస్లోనే వెళ్ళి వ్రతం చేశాను. ఇది నిజమండి. అవును, ఇంత చెప్పినా ఇంకా అబద్ధంలోనే ఉన్నావు. అంటే ప్రూఫ్ చూపిస్తే కానీ ఒప్పుకో. ఓకే, అయితే చూడు నీ నిజాయితీ. నీ బండారం బయట పెట్టడానికి సెల్ ఫోన్ వీడియో ఆన్ చేసి వెళ్ళాను. ఈరోజు ఫంక్షన్లో ఏ డ్రెస్ వేసుకుని కూర్చుంటుంది? నా కోసం మోడర్న్ డ్రెస్సా, అందరి కోసం శారీలోనా? ఎలా తెలుసుకోవాలి? ఈ ఐడియా నీ జీవితాన్ని మార్చేస్తుంది. చాలా? ఇంకేమైనా కావాలా? బ్రెయిన్ వాడడం అంటే ఇలా ఉంటుంది. క్షమించండి, తప్పైపోయింది. నిన్ను క్షమించడం కాదు కదా, ఇంకా అసహ్యం పెరిగింది. ఇప్పటిదాకా నీకు నాకు మధ్య 100 అడుగుల దూరం ఉండేది. ఇప్పుడది 1000 అడుగులకి చేరింది. నువ్వేం చేసినా నాకు నచ్చవు. షూస్. భగవంతుడా, ఏంటి ఇలా జరిగింది? ఏవండి, ఎక్కడికి? మళ్ళీ వస్తాను. ఆగండి, ఎక్కడికి? ఆగే పరిస్థితి లేదు శృతి, నన్ను వదిలే. వదిలేస్తే హాస్పిటల్కి వెళ్తా. ఇంట్లో వరలక్ష్మి వ్రతం అండి, హాస్పిటల్ ఏంటి? వ్రతం అయిపోయింది కదా, నన్ను వెళ్ళనివ్వు. ఈ ఒక్క రోజైనా ఇంట్లో ఉండరా? ఉండలేను, ఉండకూడదు. ఏ? పేషెంట్లు, ట్రీట్మెంట్లు. అదేం కుదరదు. ఈ రోజు మనం బయటకు వెళ్తున్నాం. బయటకా? రేపు వెళ్దాం. నా ఫ్రెండ్ స్వాతి బర్త్డే ఈ రోజే, రేపు వెళ్ళేం చేద్దాం? అయితే నువ్వు వెళ్ళు. మిమ్మల్ని తీసుకురమ్మంది, తీసుకొస్తానని నేను మాటిచ్చాను. మనం వెళ్లాల్సిందే. ప్లీజ్ శృతి. మనం వెళ్తున్నాం అంతే. సరే, బర్త్డే ఎన్ని గంటలకి? 7 గంటలకి. అంటే 6 గంటలకి మీరు ఇక్కడుండాలి. అంటే 5:30కి మీరు హాస్పిటల్ నుంచి బయలుదేరాలి. అంటే 5 గంటలకి పేషెంట్స్ ని ట్రీట్ చేయడం ఆపేయాలి. అలా ఆపేయాలంటే నేను ఇప్పుడు వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే నువ్వు నన్ను వదిలేయాలి. 6 గంటలకి వస్తారుగా? ఖచ్చితంగా. మాట తప్పరుగా? చచ్చినా తప్పను. వెయిట్ చేస్తాను. రెడీ అయి వెయిట్ చేయి, ఓకేనా? ఏంటిది?
ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఏమై ఉంటుంది? మాట్లాడుకు, నువ్వు మాట్లాడుకు. ఎక్కడ నా పాప? వచ్చారా? ఏది ఏది నా పాప? ఎక్కడుంది నా పాప? చూపించండి. సావిత్రి ఆవేశపడకు, నేను చెప్పేది విను. నేను వినను, ఎవరి మాట వినను. నా పాప నాకు కావాలి, తెచ్చివ్వండి. కనిపించకుండా పోయిన పాపని ఎలా తీసుకొస్తాను? కాస్త ఆలోచించుకోనివ్వు. ఎలా మాయించేశారు? ఇంట్లో మీ పంచన ఉన్న పాప ఎలా కనిపించకుండా పోయింది? మీరే మీరే ఏదో చేశారు. ఎవ్వరూ ఏమీ చేయలేదు. నీ పాపకి ఏమీ కాదు. నువ్వు కాస్త సైలెంట్గా ఉంటేనే నేనేదోటి చేస్తాను. శ్రీకన్య, ఏంటిది? పాప ఎక్కడికి పోతుంది? ఏం చెప్పమంటారు సార్? ఫోన్లో చెప్పాను కదా, గదిలోనే ఆడుకుంటుంది సార్. సావిత్రి కోసం వెయిట్ చేస్తున్నాను, డబ్బిచ్చి పాపని పంపిద్దామని. కానీ సావిత్రి వచ్చే లోపల పాప లేదు. ఇద్దరు బాగా కూడబలుకున్నారే, కట్టుకథలు బాగానే చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎవరు నమ్మేవాళ్ళు లేరు. మర్యాదగా నా పాపను చూపించండి. చెప్తే అర్థం కాదా నీకు? పాపకి మాకు ఏ సంబంధం లేదు. అనుకున్నా, ఇలాగే అంటారని ఊహించాను. నమ్మి పాపనప్పు చెప్తే మీ పనైపోయాక పాప వల్ల మీ గుట్టు బయటపడిపోతుందేమోనని పాపని మాయం చేశారు. ఇప్పుడు సంబంధమే లేదు అంటున్నారు. సంబంధం లేదంటే నా ఉద్దేశం అది కాదు. పాప కనిపించకపోవడానికి నాకు సంబంధం లేదంటున్నాను. మరి ఎవరికుంటుంది సంబంధం? ఎవరికుంటుంది బాధ్యత? మాకే ఉంటుంది. మా బుద్ధి గడ్డి తిని మీతో పెట్టుకున్నా. నీ పాపని నీకు అప్పచెప్పే బాధ్యత నాది. శ్రీకన్య, రా, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. డాక్టర్, మీకేమైనా మర్చిపోయిందా? పోలీస్ కంప్లైంట్ అంటారేంటి? అదేంటి శ్రీకన్య, పాప కనిపించకుండా పోతే ముందు పోలీసులకే కదా చెప్పాలి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు మీ ఇంటికి వస్తారు. శృతి మేడంకి మీ ఫ్యామిలీకి ఏం చెప్తారు? పాప ఆర్టిస్టు, యాక్సిడెంట్ అబద్ధం, మేము ఆడింది డ్రామా, ఇప్పుడు పాప మిస్ అయిందని చెప్తారా? శృతి మేడం ఊరుకుంటుందా? ఇంత మోసం చేస్తారా అని చెప్పి మిమ్మల్ని నిలదీస్తుంది. తెలుసు, నాకెప్పుడో అర్థమైంది, ఊహించాను. భార్య దగ్గర మీ గుట్టు దాచడానికే ఇదంతా చేశారు. ఇప్పుడు నా పాపను నాకు కాకుండా చేశారు. లేదు, ఇంకా లాభం లేదు. పదండి, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. సావిత్రి, ప్రాబ్లం పెద్ద చేయకు. పోలీసులు ఆ గొడవలు వద్దు. అంటే మీరు కంప్లైంట్ ఇవ్వరా? మరి నా పాపని ఎవరెత్తుకుతారు? నా పాపని నేను వదిలేసుకోవాలా? నేను వెతుకుతాను. సిటీ అంతా గాలించైనా నీ పాపని నీకు అప్పచెప్తాను, సరేనా? శ్రీకన్య, ముందు నువ్వు చుట్టుపక్కల వీధుల్లో వెతుకు, నేను బయట వెతుకుతాను. రా. నేను వస్తాను. నా పాప దొరికే వరకు నేను మీతోనే ఉంటాను. ముందు కానీ రాగాలు తీయకు ప్లీజ్. ఇలా ఎంత దూరం అని కార్లో వెళ్తాం? పాపను వెతకాలంటే కార్లో కాకుండా ఫ్లైట్లో వెళ్తామా? ఇదిగో, మీరు కోపడుతున్నారు. లేదమ్మా, కోపమేం లేదు, వెతుకుదాం. ఈయన బయలుదేరాడా లేదా? టైం దగ్గర పడుతుంది. శృతి, ఎక్కడున్నారు? వచ్చేస్తాను శృతి, గుర్తుంది. గుర్తుండటం కాదు, బయలుదేరారా లేదా? శృతి ప్లీజ్ అర్థం చేసుకో, నేను అరగంటలో నీ ముందుంటాను. మళ్ళీ ఇదేంటండి? మీరు అరగంట తర్వాత ఇంటికొస్తే పార్టీకి ఎప్పుడు వెళ్తాం? నా ఫ్రెండ్ ఫోన్ చేస్తుందండి. అది కాదు శృతి. అది కాదు ఇది కాదు అని మీరు మళ్ళీ స్టార్ట్ చేయకండి, వెంటనే బయలుదేరండి. అలాగే అలాగే. ఏంటి డాక్టర్? శృతితో కలిసి ఓ పార్టీకి వస్తానని మాటిచ్చాను, వెళ్ళాలి.
ఏంటి? ఎందుకు ఆ ఏడుపు? అంటే నా పాపను వెతకకుండా నా బాధ పట్టకుండా ఇలా గాలికి వదిలేసి మీరు పార్టీకి వెళ్తారా? నేను ఒప్పుకోను. మహాతల్లి, ఏడవకు. నేను వెళ్ళను. నీ పాపని వెతికి నీ చేతుల్లో పెట్టాకే వెళ్తాను. ఏడ్చి ఇరిటేట్ చేయకు. త్వరగా పోనండి డాక్టర్. మళ్ళీ చీకటి పడితే పాపని వెతకలేం. కట్టు కథ చెప్పి నన్ను బయటికెళ్ళేలా చేసింది నువ్వు కాదు. మార్పు నీకు చేత కాదు అంటే నెత్తి నోరు బాదుకుంటా. కానీ నీ ట్రెడిషన్ని వదిలిపెట్టలేక, నీ సాంప్రదాయం నుండి బయటికి రాలేక ఎత్తులు వేస్తూ నన్ను మాయ చేస్తూ మోసం చేస్తున్నావు. నీకు నాకు మధ్య 100 అడుగుల దూరం ఉండేది. ఇప్పుడది 1000 అడుగులకి చేరింది. అమ్మాలయ, వ్రతం పూర్తయ్యాక పచ్చి మంచినీళ్లు కూడా ముట్టలేదు. ఏంటమ్మా ఇది? కన్నీళ్లు చాలా విలువైనవమ్మా. వాటిని ఎప్పుడు పడితే అప్పుడు చూడకూడదు, బయటికి రానివ్వకూడదు. కన్నీళ్ళని అణిచిపెట్టుకున్నంత మాత్రాన ఈ కష్టం తీరదు కదా అత్తయ్య. నీ కష్టాన్ని పదే పదే గుర్తు చేసుకున్నంత మాత్రాన కాపురం చక్కబడదు కదా తల్లి. ఏడిస్తే క్షణకాలం నీ మనసు తేలికపడుతుందేమో, కానీ ఈ కన్నీళ్లు వాడి మనసుని మార్చలేవు కదమ్మా. నువ్వు బాధతో కడుపు మార్చుకుంటే నీ ఆకలి వాణ్ణి కరిగించలేదు కదా. కాపురంలో వచ్చిన కలతలకి కన్నీళ్లే పరిష్కారమైతే ఏడవడానికి ఏ ఆడపిల్ల కళ్ళల్లో కన్నీటి చుక్క కూడా మిగిలుండదు. ఆయన కోరినట్టు నేను మారలేదంటే ఓర్చుకోవచ్చు. ఆయన కోరుకున్నది ఇది కాదు అంటే మార్చుకోవచ్చు. కానీ మారడానికి నేను చేసే ప్రయత్నమే ఆయనకి నచ్చలేదంటుంటే ఇంకేం చేయను. నా కాపురాన్ని ఎలా నిలబెట్టుకోను? ఆయనకి నచ్చటానికి ఏం చేయాలో తెలియట్లేదు. తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే ఆయనకి నచ్చట్లేదు. కానీ ఆయన మాటలు వింటుంటే మాత్రం నా మనసు కాక వికలమైపోతుంది అత్తయ్య. వాడలా మాట్లాడకపోతే వింత, మాట్లాడితే కొత్తే ఉందమ్మా. ఇన్నాళ్ళు వాడు పాశ్చాత్య సంస్కృతి మోజులో కొట్టుకుపోతున్నాడు. ఇప్పుడది వికృత రూపం దాల్చింది, అహంగా మారింది. ఇప్పుడు అహంలో మునిగిపోయి నిన్ను ఒప్పుకోలేకపోతున్నాడు, నిన్ను చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. అందుకే మాటలతో చిత్రవద చేస్తున్నాడు. కానీ ఆయన చెప్పింది నిజమేమో అత్తయ్య. ఆయన చుట్టూ ఎంతో మంది మోడల్స్ ఉంటారు. ఆయనది ఎంతో విశాల ప్రపంచం కదా. వాళ్ళతో పోల్చుకుంటే నేను కనపడట్లేదేమో. నేను వాళ్ళకి సరితూగలేకపోతున్నానేమో. పిచ్చిదాన, మనిషి ఎప్పుడు ఎదుటి వాళ్ళని గౌరవించే ముందు తనని తాను గౌరవించుకోవాలి. అప్పుడే రేపటి మనుగడ సాధ్యం అవుతుంది. వాడిది విశాల ప్రపంచం కాదమ్మా, చాలా కుంచిత ప్రపంచం, చిన్న మనసు. అందుకే నీలాంటి దాన్ని వాడి ప్రపంచంలో చూడలేకపోతున్నాడు. అంతెందుకు, వాడి చుట్టూ ఎంతమంది ఉన్నా బస్ స్టాప్లో నిన్ను చూసి వెంటపడింది వాడే కదా. నీకు లిఫ్ట్ ఇచ్చింది వాడే కదా. నిన్ను ఇంప్రెస్ చేయాలని ప్రయత్నించింది కూడా వాడే కదా. అంటే లోపం నీలో ఉందా, వాడిలో ఉందా? నీ ముఖం కనిపించకపోయినా నీ అందం కనిపించింది. కానీ నీ మొహం కనిపిస్తే వాడికి అహం అడ్డొస్తుంది. అందుకే నీ అందాన్ని ఒప్పుకోలేక అవమానిస్తున్నాడు. ఆ అవమానానికి సమాధానం నేను మారటమే అనుకున్నాను. కానీ అది నటనే అని పేరు పెడితే తట్టుకోలేకపోతున్నాను అత్తయ్య. అమ్మా, ఇనుముని వంచాలన్నా బంగారాన్ని కరిగించాలన్నా సరాసరి నిప్పుల్లోనే వెయ్యాలి. కానీ వాడు రాయి, గట్టిగా దెబ్బ కొడితే పగిలిపోతాడు. అసలు దెబ్బే కొట్టకపోతే శిలలా మిగిలిపోతాడు. అవి రెండూ కరెక్ట్ కాదు. వాణ్ణి ఒక్కొక్క దెబ్బ మెల్లగా కొట్టాలి. ఉలితో వాడి అహాన్ని తొలవాలి. అప్పుడే ఏదో ఒక రోజున వాడు శిల్పంలా మారతాడు. అందుకు ఓర్పు కావాలి.
అత్తయ్య. నువ్వు బెంగపడద్దమ్మా, కుంగిపోవద్దు. నీకు నేనున్నాను. వాణ్ణి ఎలా దారిలో పెట్టాలో నేను చెప్తాను. ముందు నువ్వు భోంచెయ్యి. హలో, శృతి ఎక్కడే? పార్టీ స్టార్ట్ అయిపోతుంది. ఎంతసేపు ఇంకా? వస్తున్నామే. 20 minutesలో నీ ముందుంటాం. త్వరగా రావే. బాబు, ఈ ఫోటోలో అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి. శృతి, మొన్న మా పుట్టింట్లో పరువు తీశాడు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి వెళ్దామంటే మళ్ళీ మోసం చేశాడు. నా ఫ్రెండ్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేని స్థితికి తీసుకొచ్చాడు. ఛా! ఏమండి, పాప దొరికిందా? దొరికితే వెంట తీసుకొస్తా కదమ్మా. నాకైతే ఒంట్లో ఓపిక లేదు డాక్టర్. నా జీవితంలో ఇంతగా నడవలేదు. అంటే అంటే నా పాప ఇంకా దొరకదా? దొరుకుతుందమ్మా. మళ్ళీ రేపు ఉదయం వెతకడం మొదలు పెడదాం. రేపు ఉదయం నా వల్ల కాదు సార్. ఒక్క అడుగు కూడా వేసే ఓపిక నాకు లేదు. అదిగో నెమ్మదిగా మాట మారుస్తున్నారు. మీరేమో రేపు వెతుకుదామంటున్నారు. ఈవిడేమో నడిచే ఓపిక లేదు అంటున్నారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా పాప ఏమైపోయినా పర్వాలేదా? అమ్మా సావిత్రి, అమ్మాడి, నాకు పరువుంది. పాప దొరికే వరకు భయము ఉంది. కానీ ఈ ఒక్క రోజుకి ఓపిక పట్టమ్మా. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. మీరు మాత్రం ఇంటికి వెళ్ళి సంతోషంగా ఉండండి. నేను మాత్రం నా పాపని తలుచుకొని ఏడుస్తూ రోడ్డు మీద తిరుగుతూ ఉంటాను. ఇంకెక్కడ సంతోషం అమ్మా, అంతా సర్వనాశనం అయిపోయింది. ఆ సంతోషం కోసమే చిన్న అబద్ధం ఆడాను. అది తడిసి మోపెడయింది. నా ప్రాణాల మీదకొచ్చింది. దానికి నేనేం చెయ్యను? ఈ ఒక్క రోజు నన్ను వదిలే. రేపు సాయంత్రానికి నీ పాపని నీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది. లేదు, ఇదంతా మోసం. మీరంతా డ్రామాలాడుతున్నారు. మధ్యలో నన్ను మభ్యపెట్టాలని చూస్తున్నారంటే పాప లేదు, మీరే ఏదో చేశారు. నా పాప నాకు కావాలి, నా పాప నాకు కావాలి, నా పాప నాకు కావాలి. అయ్యో, అర్థం కాదా నీకు? నీ పాపని మేమేదో చేయడం ఏంటి? నేను డాక్టర్ని. కానీ నా పాప యాక్టర్. దిల్ రాజు సినిమా, సురేష్ బాబు సినిమా, అల్లు అరవింద్ సినిమా, ఎన్ని కమిట్మెంట్స్, ఎన్ని పేమెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏం సమాధానం చెప్పుకోవాలి? ఈ రాత్రి కాగలేవా? ఆగను. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పాప కనిపించట్లేదని కాదు, మీరే ఏదో చేశారని.
అంత పని చేయకమ్మా. డాక్టర్ గారి పరువు పోతుంది. కాస్త ఓపిక పట్టమ్మా. డాక్టర్ది పరువు, కానీ నా పాపది ప్రాణం. నా పాప దొరికాకే ఇక్కడి నుంచి కదిలేది. నేను వెళ్ళకపోతే నా కాపురమే కూలిపోతుందమ్మా. అమ్మాడి, మీరిప్పుడు వెళ్ళి రేపు రాకపోతే పాపకి మీకు సంబంధం లేదు అంటే హిట్లర్ గారి పెళ్ళాం సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6:30 ఈ రోజు ప్రారంభం. డోంట్ మిస్ ఇట్. మీ జీ తెలుగులో.